యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేటి అనుదిన వాక్యం మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 10వ వచనము. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని రాయబడి ఉన్నదనెను. దేవుని బిడ్డలమైన మనకు సాతాను వలన అనేక శోధనలు, సమస్యలు, కష్టములు కలుగుతాయి. వాటన్నిటిని ఎదిరించి జయించి నిలుచుటకు మనకున్నటువంటి ఏకైక మార్గం, మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసుక్రీస్తు వారిని సాతాను నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, నన్ను గణపరచు, ఈ లోకరాజ్యములన్నిటినీ నీకు ఇస్తానని శోధిస్తూ ఉంటే, యేసుక్రీస్తు వారు వాక్యానుసారముగా వాక్యమును ఎత్తి చూపి ప్రభువైన నీ దేవునికి మాత్రమే మొక్కాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని చెప్పేసి వానిని గద్దించి ఎదిరించి తరుముతూ ఉన్నాడు. ఓ అని తరుముతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మళ్ళీ మనము కూడా సాతానును వారి చేష్టలను గద్దించి ఎదిరించి తరమాలి. మనలను దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని మహిమపరచకుండా, దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా దేవుని భక్తి మార్గం నుండి తొలగిపోయేందుకు ఎన్నో ఎర్రలు వేస్తూ ఉంటాడు. వాటన్నిటిని దృష్టిలోకి తెచ్చుకోకుండా, అటు వాటన్నిటికీ లొంగిపోకుండా ఎదిరించి జయించి నిలిచే వారముగా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు తన మహిమ కొరకే సృష్టించాడు. కనుక మనము దేవుని చిత్తానుసారంగా ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి. మన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్పుడు, ఆరాధనకు యోగ్యుడైనటువంటి యేసయ్యను మాత్రమే సేవించాలి, ఆరాధించాలి, గణపరచాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున ఏదైనా బంధకములలో, శోధనలలో, సమస్యలలో, ఇరుకులలో, కష్టములలో ఉంటే మీరు దేవుని ఆరాధించుట, దేవుని స్తుతించుట, దేవుని మహిమపరచుట, దేవుని సన్నిధికి పిలుట మానకండి. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక.